పేదరిక నిర్మూలనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు అన్నారు. ఇక అనంతరం జిల్లా రాయదుర్గంలో నిర్వహించిన మినీ మహానాడులో ఆయన పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్న ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చంద్రబాబు నాయుడును మెచ్చుకోవటం, అలాంటి నాయకుడి పాలనలో పనిచేయటం తన అదృష్టంగా భావిస్తున్నట్లు కాలువ శ్రీనివాసులు తెలిపారు. వైసీపీ పాలనలో అక్రమంగా కేసుల్లో ఇరుక్కొని జైలు పాలైన టీడీపీ కార్యకర్తల త్యాగం మరవలేందని కొనియాడారు. ఇక వారికి 50,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించి ఆయన సన్మానించారు. ఎన్నికైన తొలి రోజు నుంచినే ఆగిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఎంత ప్రారంభం చేయాలని ఆలోచన చేశాం. ఇంకా కొత్త కార్యక్రమాలు ఏమేమి దేవాలో రాయదుర్గం నియోజకవర్గానికని పని చేస్తా ఉన్నాం. ఇంకా ప్రతిరోజు ప్రతి గంట ప్రజల కోసం, రాయదుర్గం అభివృద్ధి కోసం మనం కష్టపడి పనిచేస్తా ఉన్నాం. నేను ముందు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశా, పాలిట్ బ్యూరో సభ్యుడిగా 20 సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నాం, రాష్ట్ర మంత్రిగా పనిచేశా. ఇప్పుడు రాయదుర్గం తప్ప వేరే ఏమీ ఆలోచన చేయడం లేదు. రాయదుర్గాన్ని నేను బాగు చేసుకోవాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ఇక్కడ కార్యకర్తలకు అండగా నిలబడాలా. ఏ ఎన్నికలు వచ్చినా, మున్సిపాలిటీ అయినా, సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, జెడ్పీటీసీ అయినా, ఏ ఎన్నికలు వచ్చినా నా పార్టీ నాయకులను గెలిపించుకోవాలనే తపనతో పనిచేస్తా ఉన్నాం తప్ప వేరే ఆలోచన చేయాలి.